ఉదాతస్యై నమ ఇదమిదం భూయజేవాస్తు భూయః. తిరుప్పావై అనగా శ్రీ వ్రతం. ఆండాల్ తల్లి సాక్షాత్తు ఆమె ఆచరించి సర్వ మానవాళి కోసం అందించినటువంటి ఉపదేశమే ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతం. ముందుగా అమ్మ నీలాదేవితో కూడుకున్నటువంటి ఓ పరమాత్మ, సర్వస్వతంత్రుడవయ్యా నువ్వు, నీ మీద ఆధారపడినటువంటి పరతంత్రులము మేము, మమ్మల్ని ఉద్ధరించవలసినటువంటి బాధ్యత నీదే కదా అని చెప్పి స్వామికి కర్తవ్యాన్ని నిర్దేశనం చేస్తూ, దాని తర్వాత సర్వ జీవాత్మలకు మానవాళికి అందరికీ కూడా మానవ జన్మ చాలా అరుదుగా దొరుకుతుందండి. అటువంటి మానవ జన్మ దొరికిన తర్వాత జ్ఞానము చేత మనిషి యొక్క అంతిమ ప్రయోజనం లక్ష్యం ఏమిటో అమ్మ ఈ వ్రతంలో చెప్పింది. ఆ చెప్పే భాగంలోనే అర్ధపంచక రహస్యాన్ని చాలా చక్కగా వివరించింది. జీవాత్మ యొక్క స్వరూపము పరమాత్మను చేరడమే. ముందుగా పరమాత్మ స్వరూపాన్ని, దాని తర్వాత జీవాత్మ స్వరూపాన్ని రెండు చెప్పి ఈ పరమాత్మను చేరడమే అనేటువంటి ఉభయనిష్టలను చెప్పి, పరమాత్మను జీవాత్మను చేరేటప్పుడు మనను అబ్స్ట్రకిల్స్ విరోధం కలిగించేటువంటి విరోధ భావాలను కూడా మనం ఎలా అధిగమించాలో చెప్పి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చేరడం, మోక్షం పొందడమే మనిషి ఈ జీవాత్మ యొక్క అంతిమ ప్రయోజనం అని చెప్పి ఈ తిరుప్పావై వ్రతం ద్వారా అమ్మ చెప్పింది.